మా ఏడుపేదో మేము ఏడుస్తాం. నువ్వు తొందరగా దయచేయి, వెళ్ళు. అరే అమ్మా, ఎందుకమ్మా వదినని మాట్లాంటావు? అనక నెత్తి మీద కూర్చోబెట్టుకోమంటావా? అది ఎలాంటిదో నిన్న రాత్రి నీకు అర్థమైంది కదా. ముందు నీ పెళ్లి చెడగొట్టాలని చూసింది, అది కుదరక నీ శోభనం జరగకుండా ఆపేసింది. నువ్వెన్నైనా చెప్పమ్మా, వదిన చాలా మంచిది. ఓ సామాయికురాల, నువ్వు మంచిదాను కాబట్టి మీ వదిన మంచిదనుకుంటున్నావు. దాన్ని నేను నమ్మను. అది అసలు ఈ ఇంట్లో ఉండడమే నాకు ఇష్టం లేదు. ఏదో రాత్రి అల్లుడు పట్టుబట్టాడు కనుక విధి లేక ఇంట్లో ఉండనిచ్చాను అంతే. మీ ఇద్దరూ దాంతో మాట్లాడొద్దు, సరేనా? అమ్మా, స్నానం చేసి వస్తాను. త్వరగా వెళ్ళి స్నానం చేసిరమ్మా. నీకు అల్లుడు గారికి టిఫిన్ పెట్టేస్తాను, వెళ్ళు. అలాగే. సింధు, కొబ్బరి నూనె తీసుకురా. అమ్మా బిందు, అక్క స్నానానికి వెళ్ళింది. బావగారికి కొబ్బరి నూనె కావాలంట, తీసిచ్చిరా. బిందు, కొబ్బరి నూనె నేను ఇస్తాను. నువ్వు వెళ్ళి వంటలో అమ్మకి హెల్ప్ చేయి. వదినా, అమ్మన్న మాటల్ని నువ్వేం మనసులో పెట్టుకోవద్దు ప్లీజ్. నాకెవరి మీద కోపం లేదు బిందు, నువ్వు వెళ్ళు. సింధు, వాట్ ఏ సర్ప్రైజ్. కొబ్బరి నూనె తెమ్మని సింధుతో చెప్తే నువ్వు తెచ్చావేంటి? నువ్వు వేటాడే పులివని నాకు తెలుసు. నిన్ను కంట కనిపెడుతూనే ఉన్నాను. సింధు స్నానానికి వెళ్ళిందని తెలిసే నువ్వు కొబ్బరి నూనె తెమ్మని పిలిచావు. ఎందుకంటే బిందు తెస్తుందని నీ ప్లాన్. గుడ్, నన్ను కరెక్ట్గానే గెస్ చేసేవే. నీ నిజస్వరూపం నాకు తెలిసినంతగా వాళ్లకు తెలియదు కదా. నీకు మాత్రం పూర్తిగా తెలుసు అనుకుంటే పొరపాటు. నాకు రుచులు ఎక్కువ కావాలి. మహా అయితే సింధుతో 2 to 3 months. నెక్స్ట్ బిందు. ఇప్పటి నుంచే ట్రైనప్ చేస్తే రేపు నాకు ఏ ప్రాబ్లం ఉండదు. చాలా పగటి కలలు కంటున్నావు. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయిందాన్ని మనసు మార్చుకుని తిరిగి ఎందుకు వచ్చాననుకున్నావు? నీ బారి నుంచి సింధు బిందుల్ని కాపాడడానికి. నువ్వు పచ్చి మోసగాడివని వీళ్ళందరికీ తెలియజెప్పడానికి. ఓకే, నన్ను ఆపడానికి నీ ప్రయత్నాలు నువ్వు చేయి, నా ప్రయత్నాలు నేను చేస్తాను. అగో, ఏమిటి కిచెన్లో నుంచి గుమగుమలు బలంగా వస్తున్నాయి? కొత్తల్లుడివి కదా, నీ బండారం బయటపడే వరకు నీకీ మర్యాదలు తప్పవు. వెరీ గుడ్. నాన్ వెజ్లోకి పెప్పర్ వేసి వండించు, నాకు చాలా ఇష్టం. వెళ్ళి చేయించు. ఎందుకంటే ఈరోజు రాత్రి సింధుతో నా ఫస్ట్ నైట్. కాస్త కోఆపరేట్ చేయండి. ఛీ! ఎవరిది డైరీ ఇక్కడుందేంటి? నాకంకితమా?
నిర్మలా ఆ, ఏం చేస్తున్నావమ్మా? అక్క పెళ్లి ఫోటోలు చూస్తున్నాను నాన్న. ఎన్నిసార్లు చూస్తావమ్మా? ఎంత పొద్దుపోయిందో తెలుసా? పడుకో. ఉమ్, గుడ్ నైట్. అదేంట్రా అలా అంటావు? అవును, అడ్వాన్స్ తీసుకున్న మాట నిజమే. నువ్వేమో ప్రొఫెషనల్ వద్దంటావు. ఇక్కడ నా తిప్పలు నీకేం తెలుసు? అప్పటికే నేను రాత్రి ట్రై చేశాను, కుదరలేదు. సరే, ఈరోజు ట్రై చేస్తాను. సరే, అస్తమానం నువ్వు ఇలా ఫోన్ చేయకు. మాల్ రెడీ అవగానే నేనే ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. హాయ్ వివేక్. రే, అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు? జస్ట్ మార్నింగ్ దిగాను రా. వెంటనే నేను చూడాలని వచ్చాను. అవును, మ్యారేజ్ చేసుకున్నావు విన్నాను. అవునరా. వాట్ ఏ బ్యాడ్ న్యూస్. పెళ్ళిళ్ళు మన ఒంటికి పడవు కదరా. పిల్లల్ని కంటం కోసం కాదరా నేను పెళ్లి చేసుకుంది, బిజినెస్ కోసం. అలా అన్నావు, బాగుంది. మరి నీ భార్యని పరిచయం చేయవా? ఉండి పిలుస్తాను. సింధు, సింధు, ఒకసారి ఇలారా. అత్తయ్య గారు సింధు బిందు గుడికి వెళ్లారు. అలాగా, కాస్త ఏమనుకోకుండా కాఫీ తెచ్చి పెడతావా? అలాగే. ఈ మాల్ ఎవర్రా? అలా అనుకురా, కొంపలు అంటుకుంటాయి. ఏంట్రా అలా భయపడుతున్నావు? ఆ అమ్మాయి అంటే అంత భయం ఎందుకు? భయం కాదురా, కాస్త నా పని అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలి, అంతే. ఓకే, నీ తిప్పలు నువ్వు పడుగాని. ఇదిగో లేటెస్ట్ వీడియో కెమెరా. నీ బిజినెస్కి బాగా పనికొస్తుందని తీసుకొచ్చాను, తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. ఈ మోడల్ కెమెరా కోసమే నేను ట్రై చేస్తున్నాను, నువ్వు తీసుకొచ్చావు. ఇది చాలా పవర్ఫుల్ కెమెరా. దీని గురించి డీటెయిల్స్ కావాలంటే బ్యాగ్లో మెనూ ఉంది, చూసి చదువుకో. పవర్ఫుల్ అంటున్నావు, చీకట్లో కూడా షూట్ చేసే కెమెరానా? చీకట్లో ఎలా షూట్ చేస్తాంరా? లో లైట్లో అయితే షూట్ చేయొచ్చు. అంటే కరెంట్ ఉండాలి? ఖచ్చితంగా కరెంట్ ఉండాలి. అయినా నువ్వేంట్రా అంత అమాయకుల్లా మాట్లాడుతున్నావు? లేదురా, సైన్స్ డెవలప్ అయింది కదా, చీకట్లో కూడా షూట్ చేసే కెమెరాలు వచ్చేవని ఆశపడ్డాను. ఫ్యూచర్లో రావచ్చేమో. వస్తే నా బిజినెస్కి తిరుగుండదురా. సరే, మరి నేను వస్తాను రా. ఓకేరా, ఈ కెమెరా రిజల్ట్స్ రేపు నువ్వే చూద్దువు గాని. ఓకే, బాయ్. బాయ్. అమ్మా, నాకెందుకో భయంగా ఉందమ్మా. భయం ఎందుకమ్మా? నిన్న అలా జరిగింది కదా. ఎప్పుడూ అలాగే జరుగుతుందా అమ్మా? ఇక మహాలక్ష్మి దీని గురించి ఆలోచించదు. ధైర్యంగా ఉండు. సో వివేక్ తన ప్రయత్నం తను చేస్తున్నాడు. ఇక నేను చేయాల్సింది నేను చేయాలి. అల్లుడు, సింధు చిన్నపిల్ల, ఇంకా భయం పోలేదు. సింధు సంగతి నాకు వదిలేయండి అత్తయ్య, రేపు పొద్దుటికల్లా అన్ని భయాలు పోతాయి.
వివేక్ సింధుని గదిలోకి తీసుకెళ్ళాడు. వాడి ప్లాన్ ఫెయిల్ అవ్వాలి. హలో, ఈబీ ఆఫీస్ అండి? ఎస్, చెప్పండి. మా ఏరియాలో ఎలక్ట్రిక్ వైర్లు తెగి కింద పడ్డాయి. ఇక్కడ వర్షం నీరు బాగా స్టాక్ అయింది. వెంటనే వచ్చి రిపేర్ చేయకపోతే కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంది. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మేడం? బాలానగర్, సాయినగర్ స్ట్రీట్. సారీ మేడం, వర్షం బాగా కురుస్తుంది. ఇప్పుడు రిపేర్ చేయడం కుదరదు. ఈ రాత్రికి ఆ ఏరియాలో పవర్ కట్ చేస్తాం. మీకే ప్రాబ్లం ఉండదు. రేపు మార్నింగ్ వచ్చి ప్రాబ్లం క్లియర్ చేస్తాం. ఓకేనా? వెంటనే ఆ పని చేయండి. సరైన సమయానికి కరెంట్ పోయింది. హాయ్ శంకర్. హాయ్ నిర్మల, మొన్న వచ్చినప్పుడు నీ డైరీ మా ఇంట్లో మర్చిపోయా. మర్చిపోలేదు శంకర్, కావాలనే వదిలేశాను. నువ్వు ఆ డైరీ చదవాలనే వదిలేశాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. ఈ డైరీ కోసం ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనబడలేదు. అందుకే కదా తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను. తీసుకో. థ్యాంక్స్ శంకర్. ఓకే, ఇంత మతి మరిపోతే ఎలా చెప్పు? నువ్వు దగ్గరున్నప్పుడు నా మనసు ప్రపంచాన్నే మర్చిపోతుంది శంకర్. ఏంటి మళ్ళీ ఆలోచనలా? అదేం లేదు. అవును, మీ అమ్మగారు ఎలా ఉన్నారు? బాగుంది. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు, కానీ నిన్న ఆయనకు పరిచయం చేయలేదే అన్న బాధ మాత్రం నాకుంది. బాధ ఎందుకు? ఈ రోజు కాకపోతే రేపైనా మీ నాన్నగారిని కలుస్తాను, సరేనా? మ్, మళ్ళీ మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? ఏ నేను మీ ఇంటికి రావాలనుందా? ఆహా, అది కాదు. నువ్వు వస్తే అమ్మ చెల్లె సంతోషిస్తారు. ఏ నువ్వు సంతోషించవా? ప్రతిదానికి నువ్వు ఇలా అడ్డదిడ్డంగా ఆలోచిస్తావే. ఏమో, నిన్ను చూస్తే అలాగే అనిపిస్తుంది. నా సంగతి తర్వాత కానీ నువ్వు మా అమ్మ కోసమైనా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుండాలి. అలాగే, వస్తానులే. నిజంగానా? అయితే అబద్ధంగా వస్తాను. యూ నాటి. శంకర్, నీ కాలేజ్కి టైం అవుతోంది, వెళ్ళు. వస్తాను, బాయ్. బాయ్. నిర్మల, నువ్వు మా ఇంట్లో ఉన్న కొంచెం సేపు అమ్మ చెల్లె అంతగా సంతోషించారంటే నువ్వు శాశ్వతంగా మా ఇంట్లో ఉంటే ఇంకెంత సంతోషిస్తారు. మ్మ్. ఏంటి అలా చూస్తున్నావు? నిన్నే. ఏంటి కళ్ళెర్రగా ఉన్నాయి? రాత్రంతా నిద్రలేదనుకుంటాను. అవును, సింధు శోభనాన్ని షూట్ చేద్దామని కెమెరా ఫిక్స్ చేశాను. అంతా పక్కాగా ప్లాన్ చేసి రెడీ చేసుకున్నాను. అలాగా? మరి షూట్ చేసావా? లేదు మహాలక్ష్మి, ఇప్పుడు నీ టైం బాగుంది. సరిగ్గా షూట్ చేయాలనుకున్న సమయంలో కరెంటు పోయింది. పాపం. మొన్న నువ్వు అడ్డుపడ్డావు, నిన్న కరెంటు పోయింది. మ్మ్. 2 రోజుల్లో షూట్ చేసిస్తానని ₹1,00,000 అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. పార్టీ ఏమో తొందర పెడుతుంది. ఈ ప్రోడక్ట్ కంప్లీట్ చేస్తేనే సెటిల్మెంట్ డబ్బు చేతికి వస్తుంది. అప్పుడు మరో ప్రోడక్ట్ కమిట్ అవ్వచ్చు. ఛ, పవర్ కట్ అయ్యి నా ప్లాన్ అంతా ఫెయిల్ అయింది. కరెంటు కట్ కాలేదు. కరెంటు పోయేలాగా నేనే చేశాను. నేనిలా చేస్తానని తెలియక షాక్ అయ్యావు కదూ? యూ ఇడియట్! మైండ్ యువర్ టంగ్. ఆవేశానికి పోతే నువ్వు చేస్తున్న తప్పు అందరికీ తెలుస్తుంది. పెళ్ళైన తర్వాతైనా నువ్వు మారతావేమోనని ఆశపడ్డాను. నువ్వు మారవని ప్రూవ్ చేశావు. ప్రేమను పంచుతూ తల్లిదండ్రుల్ని మరిపించేవాడేరా భర్త అంటే. అంతేకాని నీలాంటి బ్రోకర్కి భర్తగా ఉండే అర్హత లేదు. ఏయ్! మాట్లాడద్దు. నీలాంటి వాడితో కలిసి బ్రతుకుతూ ప్రతిరోజు సింధు నరకం అనుభవించటం కన్నా నీకు దూరమై ఒంటరిగా బతికితేనే
సింధు సుఖపడుతుంది. నీలాంటి నీచుడు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే. ఏయ్, వింటున్నాను కదా అని రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. ఎస్, నేను మాట్లాడతాను, నువ్వు విని తీరాలి. నా వాళ్ళు నిన్ను గుడ్డిగా నమ్ముతున్నారు కనుక నీ ఆటలు సాగుతున్నాయి. నేను ఈ ఇంట్లో ఉన్నంతకాలం నీ ఆటలు సాగనివ్వను. తొందరలోనే నిన్ను ఇంటి నుంచి తరివేస్తాను.